ఒక గ్రామంలో రాముడు అనే యువకుడు ఉండేవాడు. అతను చక్కని లక్ష్యాలు పెట్టుకునేవాడు. కాని చిన్న చిన్న అవరోధాలు వచ్చినప్పుడల్లా ధైర్యం కోల్పోయేవాడు. విజయాన్ని సాధించాలంటే అదృష్టం మాత్రమే అవసరమని భావించేవాడు. ఒకరోజు అతని నాయనమ్మ అతనితో ఇలా చెప్పింది: రాముడా, నిజమైన విజయం అదృష్టం కాదు, కృషి, సహనం, నిబద్ధత ఉంటే తప్పక నీవు విజయం సాధిస్తావు. ఆ మాటలు రాముడి మనసులో నాటుకుపోయాయి. కాని ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఒకరోజు గ్రామానికి దగ్గర్లో ఉన్న కొండ ఎక్కాలనే సంకల్పం చేశాడు రాముడు. కొండ ఎక్కడం సులభం కాదని అందరూ చెబుతున్నారు. కాని రాముడు ప్రయత్నించాలనే నిశ్చయించుకున్నాడు. ప్రయాణం ప్రారంభించాడు. మొదటి కొండ దారిలోనే కాళ్ళు నొప్పిగా మారాయి. వర్షం మొదలైంది. అయినా నాయనమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. సహనం, కృషి, నిబద్ధత. మధ్యలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద రాయి దారిలో అడ్డంగా వచ్చింది. మొదట విరమించాలని అనుకున్నాడు. కాని అవరోధాలు నీ బలాన్ని పరీక్షిస్తాయి అని గుర్తుపెట్టుకున్నాడు. ఆ రాయిని తన శక్తినంతా ఉపయోగించి తొలగించాడు. కొండమీద చివరి అంచుకు చేరుకునే సమయం వచ్చింది. శరీరం అలసటతో నిండిపోయింది. కాని మానసిక దృఢత మాత్రం పెరిగిపోయింది. చివరికి విజయవంతంగా కొండ శిఖరాన్ని చేరుకున్నాడు. మోరల్: విజయం అదృష్టం మీద ఆధారపడదు. కృషి, పట్టుదల, సహనం, నిబద్ధత ఉంటే జీవితంలో ఏ లక్ష్యమైనా సాధించవచ్చు.